నెల్లూరులో ఇజ్రాయెల్ లీడర్ దారుణ హత్య చోటు చేసుకుంది. ఏదైతే నెల్లూరులోనే కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం టపాతోపు వద్ద ఒక దారుణ హిజ్రాన్ అయితే దారుణంగా హత్య చేసినటువంటి ఘటన అక్కడ కలకలం రేపుతుంది. ఏదైతే హిజ్రా నాయకురాలుగా ఉన్నటువంటి హాసినిని 2 కారుల్లో వచ్చి కత్తులతో పొడిచి అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి పార్లపల్లిలోని గుడిలో పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుంది. చోటు చేసుకుందని కూడా అక్కడ ఉన్నటువంటి వారికి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ కి ఫోన్ చేసి అంబులెన్స్ ద్వారా నెల్లూరు అపోలోకి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఆ హాస్పిటల్ కి తరలించే మార్గ మధ్యంలోనే ఎదురైనటువంటి ఆశని అప్పటికే మృతి చెందింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఎదురాలంతా కూడా చేరుకొని హాస్పిటల్ వద్ద కొంత ఆందోళన పరిస్థితి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏవైతే గత కొద్ది రోజులుగా ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఎవరైతే ఉన్నారో వారి ఆధిపత్య పోరు కొద్ది రోజులుగా కొనసాగుతా ఉంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీకి ఇటు నెల్లూరు తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది సహచరులు అనుచరులు ఉన్నారు. వారి మధ్య ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇజ్రాయెల్ మధ్య యొక్క ఆధిపత్య పోరు కొద్ది రోజులుగా కొనసాగుతా ఉంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా వారి అనుచరులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వారే కొంతమంది ఈ యొక్క హత్యకు కూడా చేసినట్లు కూడా ఈ యొక్క అనుచరులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఇజ్రాయెల్ కి సంబంధించి ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఇటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా, ఇటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కువ అనుచరులు ఉండడం, ఆ అనుచరులతో పాటు ఇంకా వేరే ఏదైతే ఇజ్రాయెల్ వర్గపోరు ఏదైతే గత రోజులుగా నడుస్తుందో ఆ వర్గపోరుకు సంబంధించి ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు క్రమంలో ఈ యొక్క హత్య జరిగిందని చెప్పి కూడా వారి అనుచరులు చెప్తున్న నేపథ్యంలో అయితే ఈ హత్యకి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఈ హత్యకి పాల్పడ్డారు, ఎవరు చేపించారు అన్న విషయాలపైన ఇటు పోలీసులు కూడా పూర్తిగా రాత్రి నుంచి ఈ యొక్క విచారణలో వేగం పెంచి ఈ యొక్క పూర్తి విచారణ కోసం అయితే కూడా ఇటు ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు ఏంటి అనేది పూర్తి వివరాలు సేకరించే ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నారు, పూర్తిగా నిమగ్నమై ఉన్నారని కూడా చెప్పవచ్చు. ఇది ఏమైనప్పుడు కూడా ఇటు నెల్లూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఇజ్రాయెల్ మధ్య వర్గపోరు, ఈ ఆధిపత్య పోరు మధ్యలో ఏదైతే ఉందో దాంతో ఒక ఆశని లీడర్ గా ఉన్నటువంటి ఈ ఇజ్రాయెల్ అందరికీ ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి లీడర్ గా వ్యవహరిస్తోంది ఆశని. గత కొద్ది రోజులుగా నెల్లూరులో కూడా ఒక చిన్న ఇటు ఉన్నటువంటి వర్గాల మధ్య కూడా ఒక పోరు నడిచింది. అప్పుడు పోలీసులు నచ్చజెప్పి వారి మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు సాగాలని కూడా వారికి సూచనలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా రాత్రి పార్లపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఓ దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుడిలో పూజలు నిర్వహించి తిరిగి వస్తుండగా ఈ యొక్క సంఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే రాత్రి 10:30-11 మధ్యలో ఈ యొక్క దారుణ హత్య కూడా చోటు చేసుకుందని కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటు ఇతర సంఘ నేతలు అయితే ఎవరైతే ఉన్నారో అనుచరులు సహచరులు ఎవరైతే ఉన్నారో వారైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు ఇప్పటికే బాడీని అయితే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి మార్చికి తరలించడం జరిగింది. మార్చి తరలించిన తర్వాత అక్కడ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఆమెది తిరుపతి కావడంతో అక్కడికి తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ అంత్యక్రియలు అన్ని కూడా అక్కడే చేస్తామని చెప్పి ఇటు అనుచరులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఇజ్రాయెల్కి లీడర్ గా ఉన్నటువంటి హాసిని హత్య అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఒక ఆందోళన అయితే భారీగా కనిపిస్తా ఉంది. ఏదైతే ఒక తమ లీడర్ ని కోల్పోయామని ఆ యొక్క లీడర్ ని అన్యాయంగా పట్టణ పెట్టుకున్నారని కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ హత్యకి ఎవరు పాల్పడ్డారు, ఎవరు చేపించారు ఏందన్న కూడా వారిని కఠినంగా శిక్షాలించాలని కూడా వారు కోరుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే రాత్రి నుంచి ఈ సంఘటన జరిగినప్పటి నుంచి పోలీసులు అయితే పూర్తిగా నిమగ్నమయ్యి అక్కడ ఉన్నటువంటి ఈ హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంత దారుణంగా ఆ కత్తులతో నరికి చంపేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అన్న విషయాలపైన కూడా పూర్తిగా ఈ యొక్క వివరాలు సేకరించేటువంటి ప్రయత్నంలో అయితే పూర్తిగా నిమగ్నం ఉన్నారు. అయితే వారికి సంబంధించినటువంటి ఎవరెవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో గతంలో వర్గపోరు ఎక్కడ జరిగింది, ఆధిపత్య పోరుకు సంబంధించి ఎవరు ఉన్నాయో వారందరూ కూడా అదుపులోకి తీసుకొని వారిని కూడా విచారణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు ఈ యొక్క ఇజ్రాయెల్ సంబంధించినటువంటి హాసిని సంబంధించినటువంటి ఈ యొక్క దారుణ హత్య అయితే ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కలకలం రేపుతుందని చెప్పొచ్చు.